సురేఖ అత్తయ్య పిల్లలు వచ్చారు, స్వీట్ చేయమ్మా. సరే అత్తయ్య. ఓకే. చీకటిగా ఉందక్క. ఏదమ్మా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నేను సేమియా చేయమన్నారు, ఇంట్లో పంచదార అయిపోయింది. నేను పాలు పోసి సేమియా పోసి కానీ పంచదార పోయిలా, మరి ఎట్లా అవుతారు? ఏం కాదు, నువ్వు కప్పుల్లో పోసుకురా. నాకు ఒక ఐడియా ఉంది, నేను చెప్తా. అంతేనా? పోసుకురానా? ఒక కప్పులో పందారు లేదు. ఎవరికి ఆ కప్పు వచ్చిందో వాళ్ళు సాయంత్రం పార్టీ ఖర్చు ఇవ్వాలి. ఓకే ఓకే, ఇవ్వాలి ఇవ్వాలి. ఏదో తేడాగా ఉంది. నాకు వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు పంచదార రాలేదంటే ఎదవలకి పార్టీ ఇవ్వాలి. 5,000 లాస్ట్. నాకు వచ్చింది నాకు వచ్చింది నాకు వచ్చింది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? వీడికి వచ్చింది, వీడికి వచ్చింది. వచ్చింది అంటే లేని ఇందులోనేనా? అక్కడ వచ్చిందని చెప్తా. ఏందమ్మా పందారు ఎక్కువైంది అసలు. ఇంత పందారు ఎత్తారు ఎవరైనా జేమియాలో? బాబా దీపు నేను తినలేనమ్మా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. భలే మేనేజ్ చేశారు అత్తయ్య ఇంటి వాళ్ళనైతే. చూసావా ఎట తప్పించుకున్నారా? అవునత్తయ్య, నా కొడుకులు అవునవును. ఒక్కడు కూడా బయటపడలేదు, అందరు లొట్టలు వేసుకుంటూ తిన్నారు. ఆ ఎర్ర చొక్కా అబ్బాయి అయితే మరీ ఓవర్ యాక్షన్ చేశాడు. తీయగా ఉందంట, తీయగా. డబ్బులు తప్పించుకో. అది సరే ఏదైతే ఈసారి షుగర్ లేకపోయినా హ్యాపీగా వంటలు చేసుకోవచ్చు ఎప్పుడైనా నేనైతే. ఇంతే. కదా, కూరలో కూడా ఉప్పు తక్కువ, అంతే. ఏది లేకపోతే అది లేదని చెప్పి అయిపోయిందిగా. అంతే. ఓకే, మంచి బయటపడరు ఇంక అప్పుడు. అవును, మంచి ఐడియా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు.